వెంకటేశ్వర్లు ప్రభుస్వాముల వారి ద్వితీయ వార్షిక ఆరాధన కార్యక్రమం. అప్పుడే రెండవ వార్షిక ఆరాధన వెంకటేశ్వర్లు గారిది. కాలం ఎంత త్వరగా వెళ్ళిపోతూ ఉందంటే ఏదో నిన్న మొన్న మనతో మాట్లాడినట్లుగా ఉంది. ఆయన కార్యక్రమాన్ని జరపాలనుకునేటప్పుడు ఎప్పుడు కూడా 2-3 నెలల ముందుగానే చెప్పేవాడు, స్వామి దగ్గరుండి కార్యం నడపాలి అని. చాలా ఘనమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అచల శిఖామణికి లభించినటువంటి శిష్య పరంపరలో ఎంతో గురుసేవ చేసినటువంటి వారు ఆ అచలాంబ హేమలత గారు కానీ, అలానే మన పూర్ణబోధాచార్య వెంకటేశ్వర స్వాములు వారు కానీ, వారి కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి మేలుకొలుపులు అలానే మిగిలినటువంటి సాంప్రదాయక కార్యక్రమాలతో చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ అధ్యక్షుడిగా నేను మాట్లాడేది ఏమీ ఉండదు. అంతా విచ్చేసినటువంటి మహనీయుల దగ్గరే మాట్లాడించాలి అనేటువంటి ఉద్దేశం. వినాలి బోధను శివరామ దీక్షిత సిద్ధాంత ప్రకారం ఆకలింపు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండబడేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు రాత్రికి ప్రశ్న సమాధానం రీతిలో శివరామ దీక్షిత సాంప్రదాయాల్లో ఉండబడేటువంటి ఏ గ్రంథమైనా సరే మీరు అడిగినటువంటి ప్రతి విషయానికి కూడా గురుదేవుని అనుగ్రహంతో అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మన అనిల్ సంకల్పం చేసి ఉన్నారు. దానికి ఎవరైనా, ఎందుకంటే అందరూ గురువులైనటువంటి వారు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. అలాంటి శిష్యులు ఎవరైనా ఉంటే రాత్రికి మనం అందరం కూడా ఒకరినొకరు సత్సంగంలో ముచ్చటించుకుంటూ మనకుండబడేటువంటి సంశయరహితం కావాల్సినటువంటి అవసరం లేదు. సంశయం ఉన్నటువంటి వారు ఒకరికొకరు సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిచలతత్వే జీవన్ముక్తి అన్నట్లుగా మనం ఆ కార్యక్రమంలో మహనీయులైనటువంటి వారి తత్వములు వాటిని ఆలపిస్తూ రాత్రికి నిజమైనటువంటి నివాళి పూర్ణబోధాచార్యుల వారికి మనం ఈరోజు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం ఆ తల్లిగారైనటువంటి హేమలత గారిది, అదేవిధంగా అనిల్ది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అవకాశం ఉన్నవారు ఉంటారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఇందే నా ఉపన్యాసం. మన గౌరవాధ్యక్షులైనటువంటి సహజానంద వెంకటేశ్వర స్వాముల వారిని, ఎందుకంటే ఈ ఆశ్రమంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క ప్రోత్సాహం ఎనలేనిది, సాటి లేనిది. అన్ని కార్యక్రమాల్లో కూడా తల్లి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి గొప్ప హృదయం కలిగినటువంటి వారు ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులుగా కూర్చోవటం మనందరికీ కూడా ఆనందదాయకం. అలాంటి సహజానంద స్వాముల వారిని ఉపన్యసించవలసిందిగా గౌరవాధ్యక్ష స్థానాన్ని వారు అలంకరించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. వారితో ఈ సభ ప్రారంభమవుతుంది.